వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి నేటికి 2 ఏళ్లు పూర్తి కావాల్సి వస్తుంది. మరి మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. మరి ఈ 2 ఏళ్ల పాలన పట్ల మరి పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ నేను జూబ్లీస్ నియోజకవర్గంలోని కళ్యాణ్ నగర్ వద్ద ఉన్నాను. ఈ సర్కిల్ రోడ్లో ఉన్నాను. మరి ఇక్కడ మొన్ననే ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరి ఇక్కడ 2 ఏళ్ల పాలన పట్ల మరి ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి తెలుసుకుందాం. అన్న చెప్పండి, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి నేటికి 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 2 ఏళ్ళలో మీకు ప్రజాపాలన, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వము మీరు తెలుసుకున్న వాళ్ళ వల్ల చాలా మంచిదే. నడుస్తుంది అంటే నడుస్తుంది. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా పబ్లిక్ నడిపించుకొని పోతున్నారు. చెప్పిన హామీలు ఏవి లేకున్నా కూడా రేవంత్ రెడ్డిది నడిచిపోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పట్టించుకుంటలేకపోతుంది. మిత్రపక్షాలు కరెక్ట్ లేక వాళ్ళు చెప్పిన 6 హామీలు చేయలేకన్నా నడుస్తుంది అలానే. దాన్ని ఏం చేయలేదు. రేవంత్ రెడ్డిది ఇంకా 3 సంవత్సరాల్లో ఏం చేయకున్నా కూడా కాంగ్రెస్ పాలన నడుస్తుంది. వచ్చే ఎలక్షన్లో రేవంత్ రెడ్డి పక్కా ఓడిపోతాడు. అది నా ఒపీనియన్. ఈ 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలు అవుతున్నాయి? మరి మీకు ఎంతవరకు గ్యారెంటీలు అమలు అవుతుంది? ఇప్పుడు సన్నబియ్యం వస్తుందా మీకు? సన్నబియ్యము మొన్న ఇచ్చారు. 6 గ్యారెంటీల్లో చెప్పిన సంవత్సరంన్నరకు మొన్న సన్నబియ్యం ఇచ్చారు. ఉచిత బస్సు పెట్టి వాళ్లకు ఆడ ఫ్రీ అని పెట్టడం వల్ల పబ్లిక్ చాలా దెబ్బతింటుంది. ఫ్రీ అని ఎందుకు పెట్టాలి? ఎన్నికల ఎందుకు ఛానళ్ళు డబల్ వేసేయాలి? ఆ ఫ్రీ అని లేకుండా ఎప్పుడైతే ఉంటుందో మన తెలంగాణ బాగుపడుతుంది. ఈ ఫ్రీ అని పెట్టడం వల్ల పబ్లిక్ ఎప్పుడు బాగుపడదు. వాళ్ళు లాస్ అని చెప్పుడు మనం ఇలానే పోతూనే ఉంటాం, చూసుకుంటూనే ఉంటాం. అది అందరు తెలిసింది. ఫ్రీ అని పెట్టుడు ఎక్కెళ్ళి ఫ్రీ అని పెట్టుడు, ఎన్నిక నుండి వాత పెట్టుడు, ఇది జరుగుతున్నది. అందరూ తెలిసిన విషయమే. తులం బంగారు ఇస్తా అన్నాడు. ఇంతవరకు పబ్లిక్ ఇంత తిట్టినా కూడా దాన్ని పట్టించుకునే లేదు. 6 గ్యారెంట్ల రైతు బంధు మొన్న సంవత్సరం కింద చేసిండు. ఆయన మళ్ళీ ఎలక్షన్ల టైంలో 2,500 ఇస్తాడు మహిళలకు. అప్పుడు ఇస్తాడు. ఎందుకంటే మళ్ళీ సీట్ రావాలి కదా, అప్పుడు ఇస్తారు. అంతవరకు రేవంత్ రెడ్డి పాలన అలానే నడుస్తుంది. పబ్లిక్ ఇలానే పోతుంది, చూసుకుంటూ పోతాం. నెక్స్ట్ ఎలక్షన్ల వరకు రేవంత్ రెడ్డిని ఎవరు ఏం చేయలేరు, ఆయన నడుస్తారు. ఇది నాకు. రేషన్ కార్డు వచ్చిందా మీకు? రేషన్ కార్డు వచ్చిందా? కొత్త రేషన్ కార్డు? కొత్త అలా నాకు పాతదే ఉంది. కొత్త పాతదే ఉంది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వస్తుందా? అది లేదు, అది రాంగ్. అది ఏది కౌంటర్లో తీసేసిండ్రు. ఎవరిని అడిగి కూడా మాకు లేదంటారు. ఏ ఆఫీసర్ని అడిగినా కూడా లేదంటారు. అది నేను చెప్పానండి, అన్ని నిర్లక్ష్యము. ఒకటి ఉచిత బస్సు ఒకటి కనిపిస్తుంది తప్ప అన్ని నిర్లక్ష్యమే. అయినా నడుస్తుంది. గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఆయన ఏం చేయలేరు. ఓపెన్గా చెప్తున్నా. మిత్రపక్షాలు కొట్లాడినా ఏం చేయలేరు. ఆయన మొత్తం ఇయ్యలేకున్నా ఏం చేయలేరు. ఇది నా ఓపెనింగ్. గత కేసీఆర్ పాలన బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగుందా? అంటే గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలన బాగుందా, ఇప్పుడు 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి పాలన బాగుందా? ఏది బాగుంది మీకు? ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ పాలన 100% బాగానే ఉండే. 2014 నుండి ఫస్ట్ నుండి. సెకండ్ ఆయన కూడా కొద్దిగా ఓవర్ చేసుకొని 2%లో పోయినందుకు కాంగ్రెస్ వచ్చింది. టీఆర్ఎస్ బాగానే చేసింది. హైదరాబాద్లో బ్రిడ్జీలు చేస్తున్నామంటే టీఆర్ఎస్ఏ. ఎవ్వరు పట్టించుకోలే. గత కాంగ్రెస్ ఉన్నా టీడీపీ ఉన్నా ఎవ్వరు కూడా హైదరాబాద్ డెవలప్ చేసింది టీఆర్ఎస్ ఒకటే. అది అందరూ తెలిసిన విషయం. ఇప్పుడు బాలా బ్రిడ్జి కానీ ఎన్నో పవర్ బ్రిడ్జిలు వేసింది టీఆర్ఎస్. అది బాగుండే. నెక్స్ట్ టీఆర్ఎస్ కొద్దిగా ఓవర్ చేసుకొని ఆ పాలన ఏంటంటే విద్యార్థులకు చాలా మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వక మిస్టేక్ అయిపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ బాగానే ఉంది. దాన్ని వేరు పెట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ అయితే మొత్తం జీరో ఉన్నా కూడా ఇప్పుడు ఏం పట్టించుకోరు. ఆయనే నడుస్తుంది. ఓపెన్గా చెప్తున్నా. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో మరి ప్రభుత్వ పథకాలు ఎంత మేరకు అందుతున్నాయి? మరి ఆ ప్రభుత్వ పథకాలపై మరి పబ్లిక్ ఏమంటున్నారు? మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. మీకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? ఈ 2 ఏళ్ల పాలన మీద ఏం చెప్పదలుచుకున్నారు? ఏం అందుతలేవు.
ఆయన 2500 అంటుండు, ఏదో ఆధార్ కార్డు మార్పిడి అంటుండు. ఏం అర్థం కావట్లేదు దాని మీద అయితే. ఏం చేసుకోవాలో కూడా తెలుస్తలేదు. ఆయన కొత్త కొత్త రూల్స్ పెట్టొద్దు కదా, మధ్యలో మేము ఏం చేసుకోలేం కదా. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. కొత్త కొత్త రూల్స్ పెడితే ఎట్టు పోతారు. కొంతమందికి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఆశ పెట్టిండు, అన్ని పెట్టిండు. ఎట్లా గెలిచినాడంటే కొంతమందికి డబ్బులు ఇచ్చినారు, కొంతమంది డబ్బులు ఇవ్వలే. ఇచ్చిన వాళ్ళకే ఇచ్చినారు, ఇయ్యని వాళ్ళకి ఇవ్వలే. అట్లా కూడా గొడవలు పడినారు వేసిన వాళ్ళు అని. అంటే నేనంటే విలేజ్ ప్రకారంగా ఉన్న ఇక్కడ వేయలేము, కానీ ఇక్కడ వీళ్ళకైతే ఇక్కడనే కానీ లోకల్ వాళ్ళకైతే ఏ బడ్జెట్ అందలేదు. వాళ్ళు బడ్జెట్ మీద గెలిచిండ్రు, వాళ్ళు ఏమీ నిజాయితీగా ఏం గెలవలేరు. వాళ్ళు ఏదన్నా అనుకొని ప్రజలు అయితే నమ్మకంగా ఓటేసినారు కదా. నేను వేసినా వేయలేను కాదు, ఊర్లో నుంచి అయితే వేసినాం కదా అప్పుడు ఎన్నికప్పుడు అయితే. కానీ కాంగ్రెస్ అనేది కొంచెం ఆలోచించి మంచి మంచి పనులు చేసి మహిళలకు కూడా సపోర్ట్ ఇచ్చి, ఇప్పుడు బస్సు ఆధారంగా తీసుకుంటే మగ పిల్లలకి ఛార్జెస్ పెంచినారంట. వాళ్ళు అయితే మాకు సీట్ ఇవ్వమన్నా కూడా ఇవ్వట్లే, కూర్చుంటే మేము సీట్ మాకు ఛార్జెస్ పెంచినారు, మేము ఎందుకు ఇవ్వాలి, మీరు ఫ్రీ కదా. ఇట్లా మాట్లాడుతున్నారు. బస్సులో కొట్టుకోవడం, డబ్బులు పోవడం, బంగారు పోవడం అన్నీ జరిగినాయి. ఈ ఫ్రీ బస్సు తప్ప మరొకటి ఏమి లేదు. ఇక ఇట్లా చెప్తే ఎవరే కానీ చెప్పిన వాళ్ళని పట్టుకుంటారు, కానీ నిజం చెప్పాలంటే ఒకటి చెయ్యాలి. మహిళలకు ఏం చేయాలి, అందరికీ చేయాలి, మహిళకనే కాదు. ఆ కుటుంబంలో ఏ సమస్య ఉంది, ఎవరి కుటుంబంలో అంటే ఒక్క కుటుంబం అని కాదు. నిజాయితీ చెప్పాలంటే రాజకీయాల్లో ఎవరు ఎట్లాంటారో ఎవరు ఎట్లుంటారో వాళ్ళ మనిషిని బట్టి చెప్తాం. మీరు స్వయం సహకార సంఘాల సభ్యులేనా? మీకు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయా గవర్నమెంట్ నుంచి? రావట్లేదండి. అసలు వడ్డీలు అనేటివే రావు మాకు, ఏ సంఘానికి రావు. వస్తాయని చెప్తారు ఫస్ట్ ఇచ్చేటప్పుడు, మళ్ళీ మేము సమానంగా కట్టవలసి వస్తుంది. అంతే కట్టవలసి. ఎందుకు అని అంటే మీరు ఒక నెల 2 రోజులు ఎంట పడినారు, 3 రోజులు ఎంట పడినారు, 5 రోజులు ఎంట పడినారు, అందుకే మీకు వడ్డీలు రావట్లేదు. ఇది ఏదో సాకు చెప్పేస్తున్నారు తప్ప మాకు వడ్డీ రుణాలు అంటే ఏమి లేవు. మొన్న ఇందిరామిల్ల చీరలు ఇచ్చిర్రు, ఇందిరమ్మ చీరలు ఇచ్చిర్రు. ఆ చీరలు వచ్చినాయా మీకు? రాలేవండి, ఎవరికి రాలేవు. అంటే వచ్చినాయి చాలా మందికి, ఎక్కువ మందికి రాలేవు. అది తీసుకున్న వాళ్ళకి 1 కాక 2 కూడా వచ్చినాయి, ఒక ఇంట్లో 4 కూడా వచ్చినాయి. రానోళ్ళకి 1 కూడా రాలేదండి. కాకపోతే మేమేం కావాలని మేము ఎవరితో పోట్లాలే, ఎవరికేం అడగలే. ఈ ప్రభుత్వం ఇంతే అనుకున్నాం అంతే. మరి గత కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా? కేసీఆర్ బాగుందండి, చాలా బాగుంది. ఆయన చాలా మిస్ అవుతున్నాం మేము అందరం. తెలంగాణ అంటే చాలా మిస్ అవుతున్నాం. తెలంగాణలో ఆయన అప్పట్లో బాగా చేయలేదు అనుకున్నాము, కానీ ఈయన వచ్చేసరికి ఇంకా ఆయనది తెలుస్తుంది. ఆయన వచ్చింటూ బాగుండు అంటే అంటే అన్నే తెలంగాణ బాగుంది. తెలంగాణ రావాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం అన్న ఈ యూత్ అయినా కానీ యూత్కు చాలా దెబ్బతీసినారండి అప్పుడు. అందుకే యూత్ వల్ల అన్నగారు పోయినారుగా, లేకపోతే అన్నగారు పోకపోతుండే. యూత్కి ఎట్లా అంటే ఇంటింటికి ఒకటి ఉద్యోగం అనేది ఇస్తానన్నారు. ఆయన కోసం ప్రాణాలు కూడా తీసుకున్నారు కదా. దానివల్ల వాళ్ళు అట్టయి యూత్ వల్ల పోయినాడు అన్న, మహిళల వల్ల అయితే పోలే. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ 2 ఏళ్ల పాలన ఎట్లా ఉంది? మనం చెప్పిన ప్రకారంగానే నడుస్తుంది అంతే. ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు, వచ్చిందట కానీ క్యాన్సిల్ అయిపోయింది అది. అట్లా ఓట్లకు డబ్బులు వంచిండు, అవి మాకు రాలేవు. ఓట్ల చీరలు వంచిండు, అవి మాకు ఇవ్వలేడు. అన్ని దొంగ ఓట్లు వేసుకొని వాడు గెలిచిండు. కేసీఆరే బాగుండే. ఉచిత బస్సు ప్రయాణం ఎట్లుంది? రోజు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తారు కదా మీ మహిళలకు అందరికి కూడా. రేవంత్ రెడ్డి సర్కార్ ఉచిత బస్సు ప్రయాణం ఎట్లుంది? మంచిగా యూజ్ అవుతుందా? ఏమైతలేదు సార్, ఏమైతలేదు. రేషన్ కార్డు వచ్చిందా? కొత్త రేషన్ కార్డు వచ్చిందా మీకు? గత గవర్నమెంట్ ఉందా? పాతదే ఉంది, పాతది నడుస్తుంది. ఇందిరామ్మ ఇల్లు వచ్చిందా? ఇందిరామ్మ చీరలు, ఇందిరమ్మ చీర రాలేవు, ఇందిరమ్మ ఇల్లు రాలేవు, ఎవ్వి రాలేవు. మాకైతే వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, మాకైతే రాలేదు. అప్పుడు భర్త లేని వాళ్ళకు 2-3 వేలు పెంచుతాడు, అవి కూడా లేవు. ఓ మాట ఇప్పుడు నాకు భర్త లేడు, అవి కూడా పెంచుతాడు, అవి కూడా పెంచలేడు. అన్న నేటికి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 ఏళ్ల పాలన ఎట్లా ఉంది? చాలా మంచిగా ఉంది. మన జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో రేషన్ కార్డులు ఇచ్చినారు. ఇంకా మన ఇక్కడ సన్న బియ్యం కూడా ఉంది. చాలా మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ మన నవీన్ యాదవ్ అన్న వచ్చిండు, ఎమ్మెల్యే ఇక్కడ గెలిచిండు. ఆయన కూడా చాలా మంచిగా ఉన్నాడు. కార్పొరేటర్ ఉన్నాడు సిఎన్ రెడ్డి, అండ్ మా భవానీ శంకర్ సీనియర్ లీడర్ కూడా ఉన్నాడు మంచోడు. ఆయన కూడా కాంటెస్టెడ్ కార్పొరేటర్. వాళ్ళు చాలా మంచిగా చూసుకుంటారు అందరు జనాలకి.
ఇక్కడైతే ఇంకొకసారి కాంగ్రెస్ వస్తే బెస్ట్. కాంగ్రెస్ గవర్నమెంట్ 5 గ్యారెంటీలు ఇచ్చినామంటుంది. ఆ 5 గ్యారెంటీ అమలు అవుతున్నాయా? మీకు వస్తున్నాయి అన్ని పథకాలు? ఇటు రేషన్ బియ్యం, సన్న బియ్యం కానీ, ఇందిరామ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఇవన్నీ వస్తున్నాయా? 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ, 200 లోపు ఉచిత విద్యుత్ కానీ ఇవన్నీ మీకు అందుతున్నాయా? శుభ ఆ రहा हमारे को भी అన్నీ వస్తున్నాయి. మాకి గ్యాస్ కూడా వస్తుంది, 200 యూనిట్ ఫ్రీ వస్తుంది, లేట్ బిల్లు, ఇంకా సన్న బియ్యం వస్తుంది, రేషన్ కార్డు వచ్చింది మాకి. ఇంకా డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పుడు సార్ చెప్పిండు, రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పిండు ఇస్తాడు అన్నారు, అది కూడా ఇస్తారు. ఇంకా చాలా మందికి ఇస్తున్నారు కూడా, ఇప్పుడు ఇంకా ఇస్తారు. ప్రజెంట్ నేను శ్రీరామ్ నగర్ వెజిటేబుల్ మార్కెట్ వద్ద ఉన్నాను. ఇక్కడ మరి పబ్లిక్ ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల? మరి 2 నెలలు పూర్తయింది కదా, వాళ్ళని తెలుసుకుందాం. అన్న చెప్పండి, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఈ ఆటికి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 నెలల పాలన ఎట్లా ఉందన్న? 2 నెలల పాలన అంటే కొన్ని హామీలు ఇచ్చిండు ఆయన, అవన్నీ అమలు చేయలేదు. కొన్ని చేసిండు, వాటికి కూడా మరి చేస్తాడో ఫ్యూచర్లో, మరి ఇంకా టైం ఉంది కాబట్టి చేయగలుగుతాడేమో అనే పబ్లిక్ ఆశ ఉన్నది. చేస్తే బాగుంటుంది, చేయకపోతే ఫ్యూచర్లో మళ్ళీ పబ్లిక్ అది ఆలోచిస్తారు ఇక వాళ్ళు. ఇప్పుడు అయితే కొద్దిగా ఒక మాదిరిగా అయితే ఉన్నది, పర్లేదు. కాకపోతే అప్పుడు కేసీఆర్ కొంతవరకు చాలా వరకు గరీబ్ వాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ పింఛన్లు అవి కూడా బాగానే ఇచ్చిండు. ఇప్పుడు ఈ మధ్య కొంతమందికి ఏమో పింఛన్ సరిగా రావట్లేవు, కట్ అవుతున్నాయి, అది ఇది అని అంటారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ పథకాలు అందుతున్నాయి మీకు? మాకేం లేవు ప్రస్తుతానికైతే, పబ్లిక్ ఏమి ఇస్తారో తెలియదు. కానీ కొన్ని 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తలే? మాకు గ్యాస్ సిలిండర్ వస్తుంది కానీ మాకు 500 రావట్లేదు, కట్ అయితే లేవు. మనకు వస్తాయని చెప్పారు కానీ రావట్లేదు. 200 లోపు ఉచిత విద్యుత్ వస్తలేదా? 200 లోపు ఉచిత విద్యుత్ లేదు. ఇందిరా మిల్లు ఉందా? ఇందిరా మిల్లు కూడా లేదు మనకు. రేషన్ కార్డు ఉందా? ఉన్నది. కొత్త రేషన్ కార్డా అంత ముందు కేసీఆర్ రేషన్ కార్డు? అంత ముందు కేసీఆర్ రాకముందు అప్పటి నుంచి పాతది మనది వైట్ రేషన్ కార్డు. ఇప్పుడే వాళ్ళు ఇచ్చింది కాదు, పాతది అప్పుడే ఉండేది. మరి కేసీఆర్ సర్కార్ బాగుందా, రేవంత్ రెడ్డి సర్కార్ బాగుందా? ఏది బాగుంది? దేని కోటెత్తావు? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇద్దరు కూడా కొంతవరకు మంచిగానే చేసిరు అనుకో. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన అయినా ఇప్పుడు అమౌంట్ లేదు, ఇది లేదు, అది లేదు, కొంత టైం పడుతుంది అని చెప్తాడు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి సార్. అప్పుడు కేసీఆర్ నేను ఇంత మూట పెట్టినా, ఇవన్నీ ఉన్నాయి, ఏమైంది, ఎట్లా అప్పు అయిందా అని ఆయన అంటుండు. ఇక మరి ఎవరిని మంచి అనాలో ఎవరిని చెడు అనాలో తెలియకుంటున్నారు వీళ్ళిద్దరు కూడా. అన్న చెప్పండి, మీరు చెప్పండి. 2 ఏళ్ళు రేవంత్ రెడ్డి పాలన అయిపోయింది, మరి ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ పాలన? ఎట్లా ఉందన్న? బాగానే ఉంది, పర్వాలేదు. ఇక చేసిన దానికైతే కొంచెం అయితే సరిదిద్దుకుంటూ వస్తుండు. అది తప్పదు కదా, గవర్నమెంట్ అన్నప్పుడు కొంచెం కింద మీద ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దానికి చేసుకుంటూ చేసిన అప్పులకి దీనికి అని చేసుకుంటూ వస్తుండు. బాగానే ఉంది, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. కేసీఆర్ గవర్నమెంట్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి సర్కార్ పాలన ఉందా? ఎట్లా ఉంది కంపారిజన్? ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రజెంట్ అయితే ఇది కూడా బాగానే ఉంది. అదేంటంటే దాంట్లో 100% చేస్తే 70% వాళ్ళు ఇంటికి పోతే 30% బయట పబ్లిక్ పెడుతుండే. మిగతా ఏం లేదు, దాంట్లో ఏం లేదు చెప్పాల్సింది. బాగానే ఉంది, ఇంకా 3 years ఉంది కదా, చూడాలి ఎట్లా చేస్తాడు అనేది. అది అన్న చెప్పే, రేవంత్ రెడ్డి 2 ఏళ్ళ సర్కార్ పూర్తయింది, మరి 2 ఏళ్ళ పాలన ఎట్లా ఉంది? పర్లేదన్న, పర్లేదు, బాగానే ఉంది. 3 బస్ అయి పెట్టా కదా, బాగానే ఉంది, మంచిగానే ఉంది. మీకు మిగతా పథకాలు అందుతున్నాయా? 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, 200 లోపు ఉచిత విద్యుత్ కానీ, ఇందిరామ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ అవన్నీ పర్లేదు కదన్నా. కొంచెం రియల్ ఎస్టేట్ పడిపోకుండా ఉంటే సరిపోతుంది. రియల్ ఎస్టేట్ ఒకటి పడిపోతుంది, ఒక పడిపోకుండా ఉంటే సరిపోతుంది. అది ఒకటే పడిపోయింది, దానివల్ల మాకు చాలా ఇబ్బంది కూడా ఉంది. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా మీరు? నేను చేయను కానీ కార్పెంటర్ పని చేస్తాను నేను. రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల పనులు కొంచెం డొల్ అయినాయి, అదొక్కటే ఇబ్బంది. అవన్నీ బాగున్నాయి. చెప్పండి, రేవంత్ రెడ్డి 2 ఏళ్ళ పాలన ఎట్లా ఉంది? ఎట్లనే ఉన్నాయి, ఏం చెప్పాలి. మనం ఏం చేస్తా, ఆయన కూడా బాధ ఆయనకు ఉన్నాయి. పింఛన్ సరిగ్గా ఇస్తలేదు టైం మీద, नहीं वेस्ट नहीं बोल सकते, उसको परेशानी उसको भी खर्चे में कुपाया होने भी आने वादा आने को పింఛన్ టైం మీద ఇస్తలేదు. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? లేదు, కేసీఆర్ బాగుంది, ఇవి కాంగ్రెస్ బాగోలేవు. ఎందుకంటే కొంచెం పని చేస్తలేదు, మాట మాట చెప్పినా చేస్తలేదు. ఏ చేస్తా కరెంట్ బిల్ పనులు అయితలేవు అంటావు? పని వెళ్తలేదు, బాగా
కేసీఆర్ మంచిగా చేసిన ఏమైందో రాలేదు పరిశాన్ మంచిగా ఉన్నాయి కేసీఆర్ అందరు చేసిన అందరి కోసం బాగుంది తెలుగులు ముస్లిం గురు తిరుగులు అందరు బాగున్నాయి ఇక్కడ అందరి కోసం మంచిగా చేసిన మరి మొన్న జూబ్లీస్ ఉప ఎన్నికలు ఎటేస్తాం ఓటు ఎటేస్తాం ఇటు బీఆర్ఎస్కి ఇస్తావా అటు కాంగ్రెస్కి ఇస్తావా బీఆర్ఎస్ కోసం వాళ్ళు లప్పడైంది దానిలో వాళ్ళ కౌంటింగ్లో గడబడి చేసినారు రూలింగ్ పార్టీ కదా రూలింగ్ పార్టీ ఏమని చేస్తారు నీకు ఎరుకునే కదా వాళ్ళ దానిలో చేసినారు కౌంటింగ్ లేకుంటే రావాలి అందరికీ చాలా మంది కేసీఆర్కి వచ్చిన కాంగ్రెస్కి వెళ్ళే మగర్ బట్ రేవంత్ రెడ్డి పాలన బాగుందా కేసీఆర్ పాలన బాగుందా ఏది బాగుంది दोनों में केसीआर 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 కేసీఆర్ బాగుందా ఆ, కేసీఆర్ ఏమేమి ఇచ్చిండు అప్పుడు గవర్నమెంట్లో ఏమి ఇచ్చిండు మీకు ఆ, అన్ని ఇచ్చిండు ఏం ఇయ్యలే ఆ, పుట్టి బస్ ఫ్రీ చేస్తే అయిపోయిందా ఆ. మళ్ళా ఏం చేయలే ఆయన కేసీఆరే బాగున్నారు ఇందిరా మిల్లు వచ్చిందా ఆ? ఇందిరా మిల్లు వచ్చిందా మీకు రాలే ఇందిరమ్మ చీరలు చీరలు వచ్చినాయి ఆ. చీరలు వచ్చినాయి కానీ ఇల్లు రాలే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వస్తుందా వెయ్యిలే గ్యాస్ సిలిండర్ 200 ఉచిత విద్యుత్ వస్తుందా అస్సలు ఏం లేదు ఆ. ఏం లేదంటున్నా కాంగ్రెస్ అన్నది పైసలు ఇస్తా అది ఇస్తా అంటే ఏం ఇవ్వలేదు ఇంతవరకు బస్సు ఒకటి ఫ్రీ ఉంది అంతనే అంతనే మళ్ళీ ఇంకా ఏముంది అంతే బస్ ఒకటే ఫ్రీ వస్తుంది అంతనే మళ్ళీ మిగతా ఏ పథకాలు అంతలేవు మీకు మాకు ఏం అందలే ఇంతవరకు ఆ. అసలు ఏం అందలే ఇంతవరకు ఏమంత బియ్యం ఒకటి ఫ్రీ ఇస్తుంది కోపి మీద ఇంకా వేరేది ఏం లేదు చాలు ప్రజెంట్ నేను ఫిలింనగర్ బస్సులో ఉన్నాను మరి మొన్ననే జూబ్లీస్ ఉప ఎన్నిక జరిగింది ఈ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 ఓట్ల తేడాతో గెలుపొందారు మరి ఇక్కడ ప్రజాప్రభుత్వం ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్పై మరి పబ్లిక్ ఏమంటున్నారు ఒకసారి తెలుసుకుందాం ప్రజెంట్ మనతో పాటు ఒక మహిళ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అమ్మ చెప్పండి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది మరి ఈ పాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఎట్లా ఉంది బాగానే ఉంది రేవంత్ రెడ్డిది కూడా బాగానే ఉంది అందరిది బాగానే ఉంది వాళ్ళు వచ్చినప్పుడైనా వాళ్ళదైనా బాగానే చూస్తుండ్రు వీళ్ళైనా బాగానే చూస్తుండ్రు ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ నాకు 10 సంవత్సరాలు అయింది 11, 12 సంవత్సరాలు అవుతుంది నాకు రేషన్ కార్డు తీసేసిండ్రు ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పాలన ఉండే కాబట్టికి అప్పుడు మాకు పిల్లలు లేరు అక్కడ మా అత్తమ్మ జతనే దిగినాం తర్వాతకు ఇక్కడ రేషన్ కార్డు ఇల్లుంది కాబట్టి రేషన్ కార్డు కావాలంటే ఇక్కడ దిగినాం అప్పుడు ఇక్కడ అక్కడ మా అత్తమ్మ వాళ్ళు తింటుండ్రి అట్లా ఉన్నది అయితే అప్పుడు 2 దిక్కుల కొట్టేసిండ్రు ఎప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 2 దిక్కుల కొట్టేసిండ్రు 2 దిక్కుల కొట్టేసిన తర్వాత ఒక దిక్కన చేయండి కనీసం ఆధార్ కార్డు మీద ఇవ్వండి నేను ఏమన్నా తీసుకుంటున్నట్లు ప్రూఫ్ కనిపిస్తుంది కదా అని ఏ షాప్ పోయినా ఎవరు చేయలేదు మేము ఊర్లో పోయి అడిగితే చేస్తామమ్మా ఇంకా కాలేదు చేస్తామమ్మా ఇంకా కాలేదు తెలంగాణ ఆయమలో కాలేదు ఇప్పుడు కూడా అడుగుతున్నాం ఇప్పటికి కూడా అప్లికేషన్ పెట్టి వచ్చినా ఇప్పటి వరకు ఒక ఫోన్ లేదు ఏం లేదు ఫ్రీ బస్ ఎట్లుందమ్మా ఫ్రీ బస్ ఎట్లుంది ఫ్రీ బస్ మేము ఊర్లలోకి మేము ఎక్కువ వెళ్తే కదా ఒక మాట మాకు ఏదైనా పని ఉంటేనే ఊర్లలోకి వెళ్తుంటాం వస్తుంటాం ఊర్లలోకి వెళ్తేనే మాకు ఉన్నది ఇప్పుడు ఊర్లో ఉంది రేషన్ కార్డు ఇప్పుడు ఊర్లో చేసుకోమంటున్నారు ఫ్రీ బస్సు మంచి పథకమా కాదా మంచి పథకమే కాదని అనట్లేదు కానీ ఫ్రీ బస్ పెట్టిండ్రు కూరగాయలకు ఎక్కించిండ్రు అన్నిటికీ ఎక్కించారు కానీ దానిలో ఏం ఉపయోగం ఉంది ఫ్రీ బస్ కంటే దాంట్లో కొంచెం పైసలు కొంచెం కొన్ని డబ్బులు వేసుకొని కొంచెం దానిలో తక్కువ చేసుకొని ఇవి కొంచెం ఎక్కువ చేసేసుకుంటే దాంట్లో కంపార్ట్మెంట్ అయిపోతుంది కదా మరి 10 ఏళ్ళ కేసీఆర్ పాలన బాగుందా 2 ఏళ్ళ రేవంత్ సర్కార్ బాగుందా 2 ఏళ్ళ రేవంత్ సార్ది కూడా బాగానే ఉంది కాదని కాదు కాకపోతే మాకు రేషన్ కార్డులు అందట్లేదు అప్పుడు అందలేదు ఇప్పుడు అందలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అందట్లేదు మొన్న అందరికి ఇచ్చిరుగా అప్లికేషన్ పెట్టుకోలేదా రేషన్ కార్డు ఇప్పటి వరకు నాకు మళ్ళీ ఆన్సర్ లేదు పోయి మీ సేవలో పోయి అప్లై చేసిన ఇప్పటి వరకు నాకు ఆన్సర్ లేదు దాన్ని అది పట్టుకోవట్లేదు మరి నేను ఎవరిని అడగాలి ఎట్లా ఉంది 2 సంవత్సరాలు అవుతుంది కదా ఎట్లా అనిపిస్తుంది బాగానే ఉంది సార్ మంచిగానే చేస్తున్నారు సార్ ప్రభుత్వ పథకాలు అన్నీ అందుతున్నాయా మీకు ఫ్రీ బస్ అయితే వస్తుంది మిగతా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ 200 ఉచిత విద్యుత్ కానీ అన్నీ అందుతున్నాయా అంతున్నాయి సార్ అన్నీ వస్తున్నాయి బాగానే చేస్తున్నారు సార్ అన్నీ వస్తున్నాయి గ్యాస్ కూడా బాగా వస్తున్నాయి బస్సులు కూడా ఆడవాళ్ళకి ప్రాబ్లం ఏమి లేదు సార్ వస్తున్నాయి సార్ బాగానే చేస్తున్నారు ఇందిరమ్మ చీరలు వచ్చినాయా వచ్చినాయి సార్ ఇందిరా మిల్లు ఇల్లు వచ్చింది సార్ మరి గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలన బాగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగుందా ఈ పరిపాలనే బాగుంది సార్ ఈ పరిపాలనే బాగుంది రేవంత్ రెడ్డి సర్కార్ పాలన బాగుందా కేసీఆర్ పాలన బాగుందా కేసీఆర్ పాలన బాగుంది ఎట్లా మరి ఇప్పుడు అన్ని అందుతున్నాయా ఈ గవర్నమెంట్లో అన్ని వస్తున్నాయా వస్తున్నాయి ఏమేమి వస్తున్నాయి
అన్నీ వస్తున్నాయి పథకాలు. ఫ్రీ టికెట్లు పెట్టా లేడీస్కి అన్నీ ఇస్తున్నాడు కదా సదుపాయం. ఇల్లు ఇస్తున్నాడు, ఇల్లు లేనాడు అన్నీ ఇస్తున్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా, ఏది బాగుంది? కేసీఆర్ పాలన బాగుంది. కేసీఆర్ పాలన స్వచ్ఛందంగా మంచిగా జరిగింది. ఎందుకు రేవంత్ రెడ్డి సర్కార్ బాగాలేదా? బాగలేదు. రైతులు నష్టపోతుండ్రు, జనాలు నిరుద్యోగులు చాలా తీవ్రంగా నష్టపోయారు. దానివల్లనే కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఇందిరా మిల్లు వచ్చినాయా మీకు? రాలేదు. 5 రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చిందా? రాలేదు. 200 ఉచిత విద్యుత్ వచ్చిందా? రాలేదు. ఈ గవర్నమెంట్ ఏం రాలేదు. ఏవి రాలేదు. రైతు బంధు కూడా రాలేదా? ఏవి రాలేదు. రైతు బంధు ఒకసారి వచ్చింది అంతే, ఇంకా మళ్ళీ ఇంకా రాలేదు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. రేవంత్ రెడ్డి పాలన బాగుందా, గత 10 ఏళ్ళలో కేసీఆర్ పాలన బాగుందా? రేవంత్ రెడ్డి బాగుంది. ఫ్రీ అనేది తీసేస్తే ఇంకా బాగుంటుంది. ఫ్రీ ఉచితాలు తీసేస్తే ఇంకా బాగుంటుంది రేవంత్ రెడ్డి. కేసీఆర్ పాలన బాగుందా, ఈ 2 నెలల్లో రేవంత్ రెడ్డి పాలన బాగుందా అన్న మీరు చెప్పండి. ఏంటిది? రేవంత్ రెడ్డి పాలన బాగుందా, కేసీఆర్ పాలన బాగుందా? కేసీఆర్ నప్పుడే బాగుంటుంది అన్న మొత్తం పాలన. నేను ఆటో డ్రైవర్ని, నన్ను మాత్రం మొత్తం ముంచేసారు. ఫ్రీ బస్సులు పెట్టి గిరాకులు ఏం లేవు, మొత్తం ఆన్లైన్ ఎక్కువైంది, నడుస్తలేవు మొత్తం ఫ్రీ బస్సుల వల్ల. ఇంకోటి రైతులకి అన్నీ ఇస్తానని పథకాలు చెప్పిండు, రైతు బంధు ఇస్తలేడు, బంగారం అన్నాడు, అవి అన్నాడు, ఏమి ఇస్తలేడు. అయితే ఆయన కేసున్నప్పుడు అయితే మంచిగా ఉన్నది, మొత్తం రైతులకు కానీ ఆటోలకి హైదరాబాద్లో మొత్తం సౌకర్యాలు మొత్తం బాగున్నాయి ఏదన్నా. ఇప్పుడు ఆటో డ్రైవర్ల పరిస్థితి బాగాలేదు అంటున్నావు కదా, రోజు గిరాకు వస్తుందా? ఈ మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణంతో మీకు లాస్ వచ్చిందా, ఎట్లా ఉంది? దానివల్ల ఎఫెక్ట్ పడ్డది మాకు, ఆటో వాళ్ళకి ఎఫెక్ట్ పడ్డది. ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు మొత్తం దానికి అలవాటు అవుతారు కదా, మా దానికి ఎవరు ఎక్కుతారు? ఓలా ఊబర్లు ఆన్లైన్ మొత్తం ఎక్కువైనాయి. అప్పుడున్న సౌకర్యం ఇప్పుడు మాకు లేదు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకి. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పాలన బాగుందా? కేసీఆర్ పాలనే బాగుంది స్వామి. ఎందుకు? కేసీఆర్ దానిలోనే మంచి మంచి పనులు అయినాయి. ఏదైనా ఖాళీ రేషన్ కార్డు ఒక్కటైంది. ఆ ఫ్రీ బస్సు పెట్టింది, ఎందుకు పెట్టింది ఆ ఫ్రీ బస్సు? ఆడలు కొట్టుకోవడానిక. పన్నెండు సాములపై పోతురు బస్సు ఎక్కి ఎక్కడ పడితే అక్కడ. ఏముంది దాని వల్ల ఏమొస్తుంది, ఏం ఉపయోగం వస్తుంది చెప్పండి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల? ఈ రేషన్ కార్డు ఒకటి మంచి చేసింది అంతేగాని మిగతా అన్ని ఫెయిల్ అయినాయి సార్. ఏం చెప్తారు గవర్నమెంట్కి, ఏం చెప్తారు? ఇదే చెప్పాలి, ఇక ఫ్రీ బస్సులు క్యాన్సిల్ చేయాలని చెప్తున్నా స్వామి నా తరఫు నుంచి అయితే. అంతే, ఇక అది క్యాన్సిల్ చేసి పిల్లలకి ప్లే గ్రౌండ్లు కానీ ఏమైనా స్కూళ్ళు కానీ ఏదైనా హాస్పిటల్లో గరీబోళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ కానీ ఇది ఏమైనా చేస్తే మంచిగా ఉంటుంది కదా స్వామి. అదే చెప్పాలనుకుంటున్నా. పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకోలేకపోతున్నారు. ఈ పేదవాళ్ళ కోసం ఏదైనా ఫ్రీ ట్రీట్మెంట్ ఏదైనా మంచిగా ప్రైవేట్లో ఏదైనా చేపిస్తే బాగుంటుంది అని నేను అలా అనుకుంటున్నాను. గవర్నమెంట్కి అదే కోరుకుంటున్నాను సార్. ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది రేవంత్ రెడ్డి పాలన, ఏ పాలన బాగుంది? కేసీఆర్ మాది ఇక్కడ లేదు, రేవంత్ రెడ్డి లేదు. మాకు ఏంది ఆడు పని చేసుకొని లేదు, మాకు ఇచ్చుకొని లేదు. రైతు బంధు పైసలు ఇస్తలేడు, 4,000 పింఛన్ 2,000 గట్టి అయినాయి. ఆడు ఏం పని చేస్తాడు ఆయన? 2,000 పింఛన్ వస్తుందా వస్తలేదా? 2 నెలలు బంద్ చేస్తే మళ్ళీ మా ఊరికి పోయి మాట్లాడి వస్తే ఇస్తున్నాడు. ఇప్పుడు 2 సార్లు రైతు బంధు పైసలు మందికేసే నాకే మా ఊళ్ళకి అందరికేసే నాకు పడతాను లేవు. ఈసారి ఏమవుతుంది, మొన్న పోయి కలెక్టర్ లెటర్ రాసి పంపించిన, ఈసారి వేస్తాడో తెలియదు. మరి గత 10 ఏళ్ళ కేసీఆర్ పాలన బాగుందా, ఈ పాలన బాగుందా? కేసీఆర్ పాలన బాగుంది, ఇది బాగాలేదు. మాకు సరిపోదు, ఇది బాగాలేదు. మాకు పోయిన స్థితి ఉన్న స్థితి వీడు ఆయన్నే కావాలి మాకు. నువ్వు చెప్పే, కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? కేసీఆర్ పాలనే బాగుంది. ఈ టౌన్ వచ్చి సిటీ కానీ బాగా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడైతే ఏం లేదు, పనులు లేవు, ఏం లేవు. మా బీద వాళ్ళ మాది అంతా కర్నూలు జిల్లా, ఇక్కడ వచ్చి బతుకుతున్నాము. పని లేక ఇంటికి తిరుగుతున్నాము, పని లేదు, పాడలేదు, ఎవరు అన్నం పెట్టేది, ఇక్కడ అన్నం చేసేయలేదు. ఇట్లా ఉంది పరిస్థితి. మొత్తానికి చూసాం కదా, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల సర్కారుపై కొంతవరకు మిశ్రమ స్పందన అయితే వ్యక్తం అవుతుంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించారు. తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, తర్వాత 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు, తర్వాత మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. మరి కొంతమేరకు అమలవుతుంది. మరోవైపు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, కొంతమేరకు అది కూడా అమలవుతుంది. రూరల్లో మాత్రం ఇందిరమ్మ ఇల్లు దాదాపు 3 లక్షల పైగా ఇవ్వడం జరిగింది. మరి 2వ విడత కూడా ఇంక ఇవ్వాల్సి ఉండే. ఇక మరోవైపు ఇటు ఇందిరమ్మ చీరలు కూడా మొన్ననే పంపించారు. మరి ఇందిరమ్మ చీరలు కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. అయితే కొంతమేరకు మాత్రమే పథకాలు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మరి పూర్తి స్థాయిలో పథకాల ఇంప్లిమెంటేషన్ జరగట్లే అని కూడా ప్రజలైతే వాళ్ళ అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కొంతవరకు అయితే బాగుంది. మరి ఇప్పుడు 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి సర్కార్ పాలన మాత్రం కొంతవరకు
మిశ్రమ స్పందన వ్యక్తం అవుతున్నట్టు మరి ఇప్పటివరకు అయితే పబ్లిక్ తన ఒపీనియన్ ధర అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. మరి ఓవరాల్గా చూస్తే మాత్రం 2 ఏళ్ళు రేవంత్ రెడ్డి సర్కారు పట్ల కొంతవరకు అయితే మిశ్రమ స్పందన అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి మరి ఇక్కడ చూస్తున్నాం. కెమెరామ్యాన్ జాఫర్తో సతీష్, RTV న్యూస్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.